హాయ్ కమాండోస్. ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఔటింగ్ గురించి. యాక్చువల్‌గా ఔటింగ్ అనేది మనకి సండే ఇస్తారనమాట. మనం ట్రైనింగ్‌కెళ్తాం గదా! వెంటనే అయితే మనకు ఔటింగ్ ఇవ్వరు. మన డిసిప్లిన్ అండ్ మన బిహేవియర్ బట్టి ఔటింగ్ త్వరగా ఇయ్యాలా? లేట్‌గా ఇయ్యాలా? అని డిసైడ్ జేస్తారు. మన బిహేవియర్ అండ్ అంతా బావుంటే నాకు తెలిసి 1 మంత్ తర్వాతే గూడా ఇచ్చేయొచ్చు ఔటింగ్. ఒకవేళ మనం కొంచెం ఇంకా సెట్ కాలేదనిపిస్తే కొంచెం లేట్‌గా ఔటింగ్ ఇస్తారు. యాక్చువల్‌గా ఔటింగొచ్చి సండే మార్నింగ్ 6కి ఫెటిగ్ ఉంటది. ఫెటిగ్ అంటే మనం గ్రౌండ్ క్లీన్ జేయడం, చుట్టుపక్కల గడ్డి అవన్నీ క్లీన్ జేయడం. ఇవన్నీ కొంచెం క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి. ఇది కంప్లీట్ జేసుకున్నాక ఒక 1 ½ అవర్, 2 అవర్స్ 8 వరకు అలా ఉంటుంది. ఇది కంప్లీట్ జేసుకున్నాక ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేసి లెటర్ రాయాలన్నమాట. ఈ విధంగా ఔటింగ్ ఎళ్తున్నాం. పర్మిషన్ ఇవ్వండి అనేసి ఒక పర్మిషన్ లెటర్ రాసుకొని మన సార్ వాళ్ళకి సబ్మిట్ చేసి ఔటింగ్ ఎళ్ళిపోతాం. వెళ్ళి ఎప్పుడు రావాలి ఔటింగ్ నుంచి? యాక్చువల్‌గా అయితే నైట్ రోల్ కాల్ ఉంటదనమాట. 8కి గాని, 7కి గాని రోల్ కాల్ పెడతారు. ఈ రోల్ కాల్ లోపల వచ్చేయాలనమాట. కొన్ని కొన్ని ట్రైనింగ్ సెంటర్‌లో ఈవినింగ్ వరకే ఇస్తారు. 6 వరకు అలా పర్మిషన్ ఇస్తారు. అంటే మార్నింగ్ మనం వెళ్ళడానికి ఒక 9:30 బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని ఇవన్నీ లెటర్ రాసి సబ్మిట్ చేసేలోపు 9:30, 10 అవుతుంది. మనం 10కెళ్ళి 6కి ఆ టైంలో రిటర్న్ అయిపోవాలనమాట. ఇక్కడ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఔటింగ్ ఎళ్తాం గదా! మన వాళ్ళందరం కలిసెళ్తాం. మనం బయట టౌన్‌లో అందరికీ బాగా ఐడెంటిఫై అవుతాం. ఎందుకంటే అందరం ఒకేలాగా హెయిర్ కట్ జేసుకుంటాం గదా! ఎవరితో ఎటువంటి గొడవలు గానీ, ఇవేం పెట్టుకోకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు బయట తిరిగేటప్పుడు మనం ఎంత సేఫ్‌గా ఉంటే మనకంత మంచిది. బయట ఏమన్నా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా అది ఎంటైర్ మన స్టూడెంట్స్ అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. సో, మనం బయట ఎళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించాలి. మనం బయట వెళ్ళినప్పుడు ఏ చిన్న మిస్‌బిహేవియర్ గానీ, ఇండిసిప్లిన్ రియాక్షన్స్ ఏమన్నా చేసినా గానీ, అది ట్రైనింగ్ సెంటర్‌కి ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎలాగైనా ఆ విషయం గాని తెలిస్తే సివియర్ యాక్షన్ తీసుకుంటారు. మనకి ఎక్స్‌ట్రా డ్రిల్స్, పనిష్మెంట్స్ ఇలాంటివుంటాయి. సో, జాగ్రత్తగా ఉండాలి. మనం ఔటింగ్ వెళ్ళామంటే ఏదైనా మూవీ చూసామా, బిర్యానీ తిన్నామా, మనకు కావాల్సినవి ఏమన్నా తీసుకున్నామా, ఇవే ఉండాలి. మిస్‌బిహేవియర్ యాక్టివిటీస్ ఏం చేసుకోకూడదు. కొంతమందికి డౌట్ రావచ్చు. మనకి ఈవినింగ్ రోల్ కాల్ ఆ టైం లోపల రాకపోతే ఏమన్నా పనిష్మెంట్స్ ఉంటాయా అని. అవును. ఎక్స్‌ట్రా డ్రిల్స్ ఉంటాయి. ఎక్స్‌ట్రా డ్రిల్స్ అంటే ఏం లేదు. నార్మల్ ఆఫ్టర్‌నూన్ బ్రేక్ ఇస్తారు గదా! లంచ్ బ్రేకు. లంచ్ తిన్నాక మళ్ళీ గ్రౌండ్‌కి రమ్మంటారు. మళ్ళీ రన్నింగ్ జేపిస్తారు. ఇలాగా చేపిస్తా ఉంటే మనకి బాడీ సెట్ గాదు. సో, ఎక్స్‌ట్రా డ్రిల్స్ తీసుకోకుండా ఉండాలంటే, పనిష్మెంట్స్ తీసుకోకుండా ఉండాలంటే, ఏ మిస్‌బిహేవింగ్ యాక్టివిటీస్ ఏం చేసుకోకుండా జాగ్రత్తగా ఔటింగ్ వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, వచ్చేసామా అని ఉండాలి. ఇవన్నమాట ఔటింగ్ డీటెయిల్స్. ఇంకా ట్రైనింగ్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తా. థాంక్ యూ.